శాంతికి మారిపోయారు. దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాం. నంద్యాల ఎప్పుడు కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ, కులాల మధ్య చిచ్చులు కానీ, ఎలాంటి సంఘటనలు జరగలేదు, జరగవు కూడా. దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడే కాకుండా దీన్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో అంతా అలజడు లేపాలా అనేది వైఎస్ఆర్ పార్టీ అని. వాడు ఎవడో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. బయటపేటాడు నేను కూడా ఇంచుమించు పక్క సందించిపోతే బయట పెట్టేస్తున్నా ఇంటి కాడ నుంచి. వాడు ఎవడో నాకు అయితే తెలుసు, నా దగ్గరికి ఇప్పుడు రాలే. వాడు మీరు కార్యకర్తలంతా చూస్తూ ఉన్నారా? మీ ఊళ్ళే నాకు పంపించారు, ఎందుకు అని అడ్డు పడలే మీరు? నన్ను తిరుగుతున్నారా? నేను రాత్రి అర్ధరాత్రి 12 గంటలు 1 గంట కాదుగా జరిగిన సంగట. పట్టపగలు 6:30 ఐసాక్ భాష అందరికి చెప్పినాడు. ఆయన పోవచ్చు కదా, అందులో ఎక్కువ ఆయన మాట ఎమ్మెల్సీ ఉండే స్థానంలో ఉండే ఆయనే కదా. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలా? మరీ ముఖ్యంగా నంద్యాలలో కన్ను కొట్టింది మనం. నేను ఉండా కాబట్టి ఇండియా నుంచి ఎట్లా డిస్టర్బ్ చేయాలా, ఒక మైనార్టీ ఉన్నాడు కాబట్టి నేను ఉండకూడదు అని ఈ నుంచి బేస్ చేసుకుంటూ రాష్ట్రంలో అంతా ఈ కార్యక్రమం చేయాలనేది చేశారు. మేము చేయమన్నామా? మన పోలీసులు పట్టుకున్నారా? మేము ఇందాక ఎస్పీ గారికి ఇచ్చాము, డిఎస్పీ గారికి ఇచ్చాము, నిష్పక్షపాతంగా మీరు ఎంక్వైరీ చేయండి. మాకు ఇలాంటివి పనికిమాల పనులు వద్దు. పనికిమాలలోడు పనికిమాల పని చేస్తాడు, మేము పనికిమాల పనులు చేయము. అది మా నిందాలు ఎదురు అటువంటి పనులు చేయాలి, తావే లేదు నా దగ్గర. అది తిరిగి రిజైన్ చేయాలి. ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పాడు, ఇవన్నీ తప్పుడు పనులన్నీ ఎవరు చేశారు? నాకు దెబ్బ తగిలిన ముక్కుకు తెలిసి మీరే ఇచ్చారు పేపర్లో. ముఖ్యమంత్రి గారికి ఇక్కడ దెబ్బ అవుతుంది, ఈడెవరో ఒకరోజు ఆరొకరోజు తీసుకున్నారు. అలా డ్రామాలు ఆడను నేను. మీరేనా ఫోటోలు వేసింది? మరి కోడి కత్తి చెప్పాడు ఆయన. అసలు ఇన్సిడెంటే కాదు అది, చెప్పించింది మీరు, చేయించింది మీరు. కాబట్టి అన్ని ఇటువంటి పనులన్నీ చెప్పించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. రాష్ట్రం అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మాకేం బట్టి దాన్ని పలుకొట్టడానికి అవసరం మాకేం వచ్చిందా? మాకు ఎవరికి ఏం అవసరం లేదు. మీరంతా మీరు పగలగొట్టుకొని అదిగో మీ ఫోటో చూడు, మా ఫోటో చూడు. నా దగ్గర నేరుగా నిలబడిన క్యాండిడేట్ నేను ఎవరితో దిగను. తెలుగుదేశం పార్టీ మొదటి చూడడం మీరే వచ్చిపోయినారు కదా పార్టీ, మా పార్టీలోకి మీరు పోయి అప్పుడు ఫోటోలు దిగి మళ్ళీ మమ్మల్ని చేసి ఎట్లా? నేను ఏ పార్టీ మారలే, మొదటి తెలుగుదేశం పార్టీలో ఉండాలి. 45 ఏళ్ళ నుంచి ఏ పార్టీ మారలే. నేను శాంతియుతంగా శాంతిని కాపాడినా. మాకు నంద్యాల ప్రాంతం పీస్ఫుల్గా ఉండాలా. దీన్ని బేస్ చేసుకుని నంద్యాల ఏం పని మీకు చేయడానికి? పనికి మళ్ళీ పనులు చేసేది రాష్ట్రంలో ఇక్కడ అల్లరి చూసేయాలా? ఆయన ఒక ప్లాన్ చేసినాడు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది, బేస్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది. ఏం చేసి వచ్చినావు? మైనార్టీలకు నోటు మన్ని వేసినావు, ఒక్క పని చేయకపోతే. కాంప్లెక్స్ నర్సాపేటలో ఫౌండేషన్ వేసాను సూపర్ గారు ఉన్నప్పుడు. వాడు ఇబ్రాహిం గారిని నడిబొడ్డును చంపేసింది. ఎవరు? మీరే కాదు? నంద్యాల రైలు కింద పడి దావలే, 4 చచ్చారు కదా. 10 లక్షలు 15 లక్షలు వచ్చి వదిలేసుకుంటుంది. వాళ్ళు చచ్చేదాకా మీ పేరు చెప్పారు కదా. కాబట్టి ఇటువంటి అరాచకమైన శక్తులు చేసేదానికి నాంది ఆయన. మహాపురుషుడు ఇట్లాంటి పనులలో చెప్పాడు. ఇందాక సొంత చిన్న ఆయన వివేకానంద బిడ్డ ఎవరు? చుట్టామా నాకు? ఆయన బిడ్డ సొంత నీకు, నీ అక్కనే నీ చెల్లెలో. ఆమె చెప్తాను, నీ అక్క చెప్తుంది, నీ చెల్లెలు చెప్తా ఉంది. అయ్యో మా మాన్యాన్ని చంపినాడు ఈయనే మార్చిన అన్ననే అని. ఇంకేమంతకన్నా సాక్ష్యం చెప్పాలా? అంతకన్నా సాక్ష్యం ఏమైనా ఉందే? మరి దీనికి సాక్ష్యం ఉందే? సొంత అక్క చెల్లెలు చెప్తుంటే వదిలేసి, వాళ్ళ అమ్మాయి చెప్తుంటే వదిలేసి, ఇక్కడ ఎవడో చెప్పిన దానికి పట్టుకొని ఇవన్నీ అరాజక శక్తులను సృష్టించడానికే. ఆ రోజు అధికారం ఉంటే మా మీద, మా పార్టీ మీదనే, మా నాయకుడి మీద వేసినారు. కాబట్టి మా నాయకుడు స్వచ్ఛంగా ఉన్నాడు. ఆయనకి ఇట్లాంటి సరిపోవు. హైదరాబాద్లో ఈరోజు దొంగ ఫసాదులు లేవు, గొడవలు లేవు. ఈరోజు హైదరాబాద్లో కమ్యూనల్ రేట్సే లేవు. నేను కూడా ఆయనతో పాటు మంత్రిగానే ఉండా కదండి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంది హైదరాబాద్ డెవలప్ కానీ కారణం ఏమి? ఆయన కష్టపడినాడు, రూపకల్పన చేసినాడు, దాన్ని ఒక శిల్పిగా తయారు చేసినాడు హైదరాబాద్ను. హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందంటే నాకు తెలిసి అంత భుజం కలిపి పనిచేసే ఆయన దగ్గర నేను. ఎక్కడ సైట్ మాకు కూడా ఇందాక తీసుకొని ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అది ఎవరు అని మమ్మల్ని సార్ మమ్మల్ని అడిచిండు. ఇప్పుడు మేము సార్ విశ్వాసపాతంగా ఎస్పీ గారి నుంచి న్యాయం చేయి, మనకే అవసరం లేదు,
ఇట్లా ఏదో పనులు చేసేదానికి మేము లేము ఇక్కడ చేసేటప్పుడు ఏదో పని అయినా ముఖ్యమంత్రి అయినా మూడో రోజే నువ్వు అది ప్రజావేదిక పగలగొడుతుంది. ప్రజావేదిక మాదే, ప్రభుత్వాన్ని, ప్రభుత్వం సొమ్ము ఎవడో పగలగొడతాడా ముఖ్యమంత్రి? కలెక్టర్ సమావేశం పెట్టి, ఎస్పీ సమావేశం పెట్టి మీటింగ్ అయిపోతా ఉంటే ప్రజావేదిక తీసి పారేసినాం. నీ క్యారెక్టర్ ఏమో ప్రజలు తెలుసు. నీ పార్టీ వాళ్ళు తిట్టారినా మీరు రేపు ఎలక్షన్లో గెలిచి రాకపోతే మీ తోలు తీస్తా అన్నాడు. గ్రామాల్లో ఉంటాయి సమస్యలు ఉంటాయి, ఎవరో గ్రామాలు ఉంటాయి, ఎట్లు మధ్య జరగాల, ఏమి డిక్టేటర్ అని ఎటు చెప్పడానికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలా. మేము తప్పుడు పనులు చేయము. మీరే సృష్టించేది, మీరే చెప్పేది, మీరే చేసేది, మళ్ళీ మా మీద నెప్పం వేసేది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రశాంతంగా ఉండే జిల్లా, మా జిల్లాలో కూడా అన్ని ప్రశాంతంగా ఉన్నాయి. మంచి నీళ్ళు వస్తూ ఉంది, ప్రభుత్వం ఇస్తూ ఉంది. బాగా మనము రాయలసీమ ప్రాంతంలో బాగా మంచి జిల్లా ఇది. ఈ జిల్లాలో సస్యశ్యామలంగా ఉంది, నీళ్లు బాగున్నాయి. ఈసారి సంవత్సరం అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసి ముఖ్యమంత్రి రాత్రి పగులు రివ్యూ చేసి రీఛార్జ్ చేయండి, భూమి నీళ్ళు ఉండాలా. నువ్వు నీళ్ళు నిలువుంటేనే మళ్ళీ వేసవికాలంలో నీళ్లు కావాలంటే ఇప్పుడు నీళ్లు మాండం వచ్చినంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడైనా వేసవికాలం పోయింది, ఎక్కడైనా కరెంట్ పోయిందా చెప్పాలి. మీరు ఎక్కడైనా కరెంట్ పోయిందా? 1 నిమిషం 10 నిమిషాలు ఎక్కడ కరెంట్ పోలే. కరెంట్ పోతాను ఫోన్ చేస్తా ఉన్నా కరెంట్ పోయిందని. అలాంటి సమస్య రాలే మనకు. కాబట్టి ఆ రకంగా రాత్రి పగలు కరెంట్ ఎక్కడ ఉంది, ఎట్లా పోతుంది, ఏం పోతే ఆన్లైన్లో అన్ని చూస్తూ ఉంటాడు మా ముఖ్యమంత్రి గారు. అక్కడే కష్టపడే ఆయన మీరు కావాల్సిన ప్లేమ్ వేసేది అది పద్ధతి కాదు. అది ప్రశాంతంగా ఉండే మమ్మల్ని నంద్యాల నాది. 9 సార్లు నిలబడేయడం మీకు తెలుసు. ఎప్పుడైనా జరిగిన ఎట్లాంటి ఇన్సిడెంట్లు మీరే చేసి మీరే మా మీద ఎత్తేస్తే ఎట్లా? మాకేం పని లేదా అంతకన్నా మీ లెక్క. నిర్ణయాలు చేశారంటే ఎవరి పేరు రావాలా? మీరు ఆలోచన చేయాలా? మనం అట్లా పని చేసేవాళ్ళమా? మేము ఇంకా శాంతిని కాపాడేటోళ్ళము, పీస్ఫుల్గా పోయేటోళ్ళము. ఒంటరిగా పోయేటోడు నేను. నాకు ఆర్భాటం లేదు, పాడు లేదు. కాబట్టి ఇవన్నీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చేయాలా. ఏదో తెలుగుదేశం మీద, చంద్రబాబు మీద, లోకేష్ బాబు మీద వేయాలని డిఎస్సి చేస్తే పిల్లలు వచ్చారా? పిల్లలు మీరు వచ్చినారు లేదు, 8 సంవత్సరాలు పిల్లలు పెంచుకుంటూ తల్లులు పాపం చదువుకొని ఉద్యోగాలు సంపాదించారు. ఆ అవకాశం కలిగించాడు లోకేష్ బాబు. ఆయన అది రాకుండా కోర్టు పోయినాడు. కోర్టులన్నీ జాబ్ ఇవ్వాలని చెప్పిన తర్వాత కోర్టులో అడ్డంకులు తొలగిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఇస్తామంటున్నాడు. అంతగానే కావాల్సిందేమి, ప్రజలకు కావాల్సిందేమి అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండింటితో కట్టుబడిది తెలుగుదేశం. అంతేగాని ఇట్లాంటి గొడ్డలి పార్టీలతో వెంటనే రాష్ట్రం అభివృద్ధి కాదు, ఇంకా పాతాళం పోతుంది. ఇప్పుడే పోయేది ఆడిపోయినా మనకే తెలుసు. కాబట్టి చాలా సంతోషం. నంద్యాల ప్రాంతాన్ని నేను చెప్పుకోరుకునేదంటే ప్రశాంతతను కాపాడండి. మా నంద్యాలను ఎటువంటి ఇష్యూస్ తీసుకురాకపోయాకండి. మీరు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళతో ఇక్కడ ఉండి మా ప్రశాంతాన్ని మీరు ఉంటారు, వెళ్ళిపోతారు. శాశ్వతంగా ఉండేటప్పుడు మా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ పార్టీ చేసే పనులు ఇక్కడ నుంచి ఎందుకు మీరు వచ్చింది దరిద్ర పాలన చాలా నీచమైన ఆలోచన. ఇది ప్రజలు రెచ్చగొట్టడం అనేది ఇది మంచిది కాదు. ఇది రాష్ట్రానికంతా అంటగొట్టాలని చెప్పి చేసిన పని ఇది. ఇది కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేయడం తప్ప నుంచి వేరేదేమి కాదని చెప్పి ముఖ్యంగా తెలుసుకుంటున్నారు.